ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుండి 35 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచురు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమునందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గూవల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువు అయిన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా అనెను: నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకును నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులార చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమెయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ప్రియదేవుని యొక్క బిడలారా, ఈ ఉదయకాశములో ఒక అద్భుతమైనటువంటి ధర్మశాస్త్రములో ఉన్న పద్ధతి యేసుప్రభు జీవితంలో ఆచరించినట్టుగా లేక జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. యేసుప్రభుకి 8వ రోజు వచ్చినప్పుడు పాత నిబంధన ఆచార ప్రకారంగా ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా 8వ రోజున కుమారుడు పుడితే 8వ రోజున దేవుని మందిరానికి తీసుకెళ్ళి సున్నతి చేయాలి. సున్నతియే కాకుండా పేరు పెట్టడం, ఇక దేవునికి తొలుసురు కుమారునికి ప్రతిష్ఠించే క్రమము ఇశ్రాయేలుకి దేవుడు తప్పనిసరిగా విధించిన విధి. కాబట్టి 8వ దినం వచ్చినప్పుడు తను గర్భంలో పడక ముందే దేవుని దూత తల్లికి తండ్రికి ఆయనకి యేసు అని పేరు పెట్టవాలని తెలియచేస్తున్నారు. కనుక దేవదూత చెప్పినట్లుగా ఈ 8వ దినాన వారు సున్నతి చేస్తూ యేసు అని పేరు పెట్టడానికి యెరూషలేమునకు తీసుకెళ్ళి ప్రతిష్ఠించారు. ఆ రోజు ధర్మశాస్త్రములో తమను శుద్ధి చేసుకున్న దినము గడిచిపోయినప్పుడు తొలుచురు మగపిల్లల్ని ప్రభుకు ప్రతిష్ఠించాలి. ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారంగా వారు ఆ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏం చేస్తారంటే గువ్వల జతనని కానీ పావురాల జత కానీ తీసుకొని వెళ్ళి వాటిని దేవుని మందిరములో ప్రధాన యాజకుని దగ్గర అది అర్పించి ఆ శిశువు కోసం
దేవునికి బల్యార్పణలు చేస్తారు. ఈ కార్యక్రమం అక్కడ జరుగుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ బయటికి వస్తుంది. చాలా వృద్ధుడు, ఆయన పేరు సిమోయోను. ఒక మనిషి అక్కడ ఆ దేవాలయంలోనే ఆయన నివసిస్తున్నాడు. ఆయన ప్రధాన యాజకుడు కానీ ప్రవక్త కానీ ఇలాంటి ఏమీ విరుదులు లేదు. కానీ తనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలు మాత్రం కొన్ని ఉన్నాయి. అతను నీతిమంతుడు, భక్తి గలవాడు, ఇశ్రాయేలుకు ఆదరణకర్త అనగా యేసుప్రభు కొరకు కనిపెడుతున్నవాడు. అతని మీద పరిశుద్ధాత్మ ఉండేది కనుక ఆత్మీయంగా అనేక విషయాల్లో అనేక మందికి ఆత్మీయ వరాలు కలిగి ప్రవచించడం కానీ, ప్రార్థించడం కానీ, ఆత్మీయంగా నడిపించే కార్యక్రమం కానీ, దేవుని మందిరంలో ఉండి కార్యక్రమాలు ఆయన నిర్వహించేవాడు. యేసు ప్రభుకు ఎప్పుడైతే వారు ప్రతిష్ఠించడానికి తీసుకొని వెళ్ళారో ఆత్మవశుడై దేవాలయంలోనికి ఆయన వచ్చాడు. ఆయనకి పరిశుద్ధాత్మ ద్వారా ఒక ప్రత్యేకమైన విషయం బయలుపరచబడి ఉన్నది. ఏంటంటే, ఈ లోకానికి రక్షించడానికి వస్తున్న రక్షణకర్త, ఆదరణకర్తను నువ్వు చూడక ముందు చచ్చిపోవు, మరణించవు, నువ్వు కళ్ళారా ఆయనకి చూస్తావని దేవుని ఆత్మ ద్వారా ఆయనకి ఆ విషయం బయలుపరచబడి ఉన్నది. ఎంత గొప్ప భాగ్యం కదండి. యేసుప్రభువారు పసిబిడగా ఉన్నప్పుడు దేవాలయానికి వచ్చి సున్నతి చేయబడినప్పుడు నువ్వు చూస్తావని దేవుడు తనకి తెలియజేశాడు కనుక ఆయన ఈ యొక్క సున్నతి కార్యక్రమం జరిగినప్పుడు సిమోయోను లోపలికి వచ్చి ఆ బిడ్డను తన చేతులతో ఎత్తి పట్టుకున్నాడు. ఆయన ఎత్తి పట్టుకొని దేవుని స్తుతిస్తూ ఎలాంటి గొప్ప మాటలు పలుకుతున్నాడో చూద్దాం. చిన్న పిల్లని ఎవరైనా సరే దేవుడు నేను దీవించునుగాక అంటారు, గాడ్ బ్లెస్ యు బాబు అని చెప్పి అంటారు. కానీ ఇక్కడ సిమోయోను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంగా నీ దాసుని పోనిచ్చుచున్నావు అని తను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్న విషయం గురించి ఆయన దేవునికి స్తుతిస్తున్నాడు. అంతేకాకుండా రెండో పాయింట్ ఏమంటున్నాడంటే, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. అన్య జనాంగానికి వెలుగు ఏమండి, ఇశ్రాయేలందరికీ మహిమ. ఇది దేవుని ప్రజలందరికీ దేవుడు సిద్ధపరిచిన రక్షణ నేను కళ్ళారా చూచి తిని అని మూడు విషయమై తన్నైన దేవునికి స్తుతిస్తున్నాడు ఆయన. అవును, దేవుడు సకల మానవ జాతికి రక్షణార్థమై ఆయనను దేవుడు ఏర్పరచుకున్నాడు. అన్యజనులందరికీ ఆయన వెలుగుగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు కనుక దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు నేను లోకానికి వెలుగును అన్నాడు. అయితే ఈ విషయము ఈయన ఎప్పుడైతే ఆ చంటి బిడ్డను ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఈ మాట పలుకుతున్నాడో, యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటను విని ఆశ్చర్యపడ్డారు. అక్కడ యోసేపు ఉన్నాడు, మరియమ్మ ఉంది. ఆ బిడ్డను ఈ యొక్క వృద్ధ అయిన లేక సిమోయోను దేవుని స్తుతిస్తూ గొప్ప గొప్ప మాటలతో ఆయన పొగుడుతూ ఉన్నాడు. అనేక జనాంగానికి నువ్వు దీవించడానికి వచ్చిన వాడివి, అనేక మందికి నువ్వు ఆశీర్వదించడానికి వచ్చిన వాడివి అని ఆయన ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉన్నాడో ఆ విషయాన్ని మరియమ్మ యోసేపు ఇద్దరు కూడాను చాలా ఆశ్చర్యపడ్డారు. ఏంటి, గొర్రెల కాపర్లు వచ్చి వారు అలా మాట్లాడారు, దేవదూతలేమో ఇలా సువార్త ప్రకటించారన్నారు, ఈ ముసలాయన వచ్చి ఈ విధంగా ఆయన యేసయ్య గురించి మా బిడ్డ గురించి ఇంత గొప్ప గొప్ప మాటలు తెలియచేస్తున్నారని వారందరూ కూడాను మరి వింటుండగానే ఆ తల్లిదండ్రులు సిమోయోను చెప్పిన మాటలకు ఆశ్చర్యపడుతున్నట్లుగా ఇక మనం గమనిస్తున్నాం. అయితే సిమోయోను వారిని దీవిస్తూ ఒక మాట ఆయన వాడుతున్నాడు ఇక్కడ. ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడున్నట్లు, అంటే ఈ బాలుడైన లేక ఈ శిశు దశలో ఉన్న యేసుప్రభువారు సామాన్యుడు కాడు, అనేక మంది హృదయాలోచనలు ఆయన బయలుపరచగలిగిన వాడు, అంటే అంతరంగము నెరిగినవాడు. ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును
వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఇశ్రాయేలులో అనేక మంది పడిపోవడానికి, లేవడానికి ఈయన ఒక గుర్తుగా ఉన్నాడు. నిజమే, యేసు ప్రభువారి యొక్క జీవన శైలి ఇశ్రాయేలులో అనేక మంది అనగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడాను క్రీస్తును సరైనటువంటి రీతిగా అంగీకరించక పడిపోయారు, ఆత్మీయ జీవితంలో పడిపోయారు. అయితే ఎంతమంది అయితే సామాన్యమైన ప్రజలు తన యందు విశ్వాసం ఉంచి లేచారు, ఉరికొల్పబడ్డారు, ఉజ్జింపబడ్డారు. అందుకే వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. తెలియని వారికి ఆయన తెలియపరుస్తూ, అంతరంగము పరిశోధిస్తూ, ఎవరి జీవితానికి ఏ విధంగా ఆయన ఆదరించాలో ఇటువంటి కార్యములు చేయడానికి ఒక అద్భుతమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడని చెప్పి వారు తెలియచేస్తూ ఉన్నారు. వారి హృదయంలో ఈ మాటలు సిమియోను చెప్పినప్పుడు ఆ తల్లి తండ్రి విచిత్రంగా ఆశ్చర్యపడి వింటున్నప్పుడు మరియమ్మ వైపు చూసి, అమ్మా, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని మరి ఆ తల్లితో సిమియోను చెప్తా ఉన్నాడు. అంటే నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అనగా తన యవన కాలంలోనే ఆయన కలువరి శిలువలో మరణించబోతున్నాడు. ఒక తల్లిగా నువ్వు ఇంత అద్భుతమైనటువంటి వరాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకున్నావు, ప్రభునికి ఇచ్చినటువంటి గొప్ప మహిమను నువ్వు పొందుకున్నావు. కానీ తన యవన కాలం వచ్చినప్పుడు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోబోతుంది అనగా నీ కళ్ళ ముందే ఆయన కలువరి శిలువలో చనిపోవాల్సిన పరిస్థితులు రాబోతుంది అని ఒక వృద్ధ ఆయన ఓ చంటి బిడ్డను పట్టుకొని ప్రవచనాత్మకంగా ఎన్ని విషయాలు చెప్పారు. ఇవన్నిటి బట్టి మరియమ్మ, యోసేపు ఎంతగానో కలవరపడుతూ మరి దేవునికి మహిమపరచడము మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి బిడ్డలు ఈ లోకంలో పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కానీ యేసు ప్రభువు యొక్క పుట్టుక ఒక ప్రత్యేకము. ఆయన గురించి దైవ వాక్యము, ప్రవచనాలు ఒక ప్రత్యేకత. ఈరోజు అనేక అన్యజనాంగానికి వెలుగు మీకును, నాకును, మనందరికీ యేసు ప్రభువు యొక్క పుట్టుక ఒక వెలుగు. ఈరోజు లోకంలో ఆయనకు వివాదాస్పదంగా నిలిచిపోయారు. ఎందుకంటే అన్ని దేశాల్లో సకల ప్రజలకు వారి దేవి దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభువారు అందరికీ ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా ఎందుకు ఎంచబడి ఉన్నాడంటే, చాలామంది యేసు ప్రభు మన దేశంలో పుట్టలేదు, యేసు ప్రభు మన దేవుడు కాదు అంటారు. కానీ క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని చెప్పి ఈ టైటిల్ వచ్చినప్పటికీ ఈ యొక్క మరి రాజ్య లేక ఈ యొక్క కాల పరిమాణ విభజన చూసేటప్పటికీ ఎందుకు ఇది వచ్చింది అంటే చాలామంది నిరుత్తరులై ఉండిపోతున్నారు, సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇది ఎవరో మీ వాళ్ళు రాశారంటున్నారు. కానీ అది వివాదాస్పదమైన వ్యాఖ్యానాలు. కానీ యేసు ప్రభువారు యుగ పురుషుడు, సర్వయుగాలలో ఆయన యుగ యుగాలకు దేవుడు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, క్రీస్తు యొక్క జనన దినములో ఉన్న రహస్యము, క్రీస్తు మన కొరకు జన్మించినటువంటి ఆ జన్మకు గల కారణాలు ఈరోజు సిమియోను ద్వారా నేర్చుకున్నాం. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈరోజు మందిరంలో సిమియోను ద్వారా క్రీస్తు ప్రభువారి గురించి అభిషేకించబడి మాట్లాడిన మాటలు మేము విన్నాము. ఆయన ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎంత గొప్ప గొప్ప విషయాలను సిమియోను చెప్పింది మేము విన్నాం. అవును, మమ్మల్ని రక్షించడానికి, మాకు వెలుగులో నడిపించడానికి, మంతరంగము నెరిగినవాడై మా జీవితంలో అద్భుతాలు చేయడానికి లోకానికి వచ్చిన మా ప్రభువైన యేసు క్రీస్తును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రండి ప్రభువా, ఈ ఉదయకాశంలో మీ దీవెన మాకు దయచేసి వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించి మహిమ పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.